హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కన్నా ఫోన్ చేయడంతో మహాలక్ష్మి అయితే పరుగున ఇక బృందావనానికి వస్తుంది. కన్నా పరిస్థితిని చూసి ఇక మహాలక్ష్మి అయితే, ఏంట్రా కన్నా, మరి చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నావు? ఇంట్లో నేను లేకపోవడంతో ఏకంగా బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంటావా అంటూ ఇక మహా అయితే కన్నాతో మాట్లాడడంతో, కన్నా నువ్వు లేకపోవడం ఈ ఇల్లు నాకొక నరకంలాగా కనిపిస్తుంది. ఈ ఇంట్లో నాకు ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించట్లేదు. వదిన, నన్ను కూడా మీతో పాటు మీరుంటున్న హాస్టల్కి తీసుకెళ్ళండి వదిన అంటూ ఇక కన్నా అయితే అమాయకంగా మహానైతే అడుగుతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి కన్నా బాధపడుతున్న బాధని చూసి, చూడు కన్నా, నువ్విలా బాధపడుతుంటే నీ జ్వరం ఎప్పటికి తగ్గుతుంది? అయినా నువ్వసలు మెడిసిన్స్ తీసుకున్నావా అంటూ ఇక మహా మాట్లాడుతుంటే అక్కడికి మాధవ వచ్చి, అమ్మా మహా, వాడు మెడిసిన్స్ తీసుకున్నా అస్సలు తగ్గలేదమ్మా. పైగా పదే నీ గురించి ఆలోచిస్తూ మరింత బాధపడుతున్నాడు అంటూ ఇంకా మాధవ చెబుతూ ఉంటే అక్కడే ఉన్న కేశవ, ఏవండి, వాడు సరిగా టిఫిన్ కూడా తినట్లేదండి అంటూ ఇంకా కేశవ కూడా చెప్తాడు. ఇదంతా ఇలా ఉండగా లోపలికి వచ్చిన చక్రి ఒక్కసారిగా ఇంట్లో మహాలక్ష్మిని చూసి తెగ సంబరపడిపోతాడు. రే చక్రిగా, నిన్ను మహాలక్ష్మి క్షమించేసింది, మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేసింది అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటూ మహా దగ్గరకొచ్చి, ఏమండి, నన్ను క్షమించేశారా? మళ్ళీ మీరు తిరిగి ఇంటికి వచ్చేసారా అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే మహా మాత్రం చక్రిని పట్టించుకోకుండా, పెద్ది, కన్నాకి టిఫిన్ పెట్టు, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది అని అడగడంతో ఇక మాధవ అయితే లోపలికి వెళ్లి ఇద్దరికి కూడా దోశలు వేసి తీసుకుని వస్తాడు. అలాగే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే తినేస్తారు. ప్లేట్ ని తీసుకెళ్లేలోపే ఇక మాధవ మహాకి మరొక ప్లేట్ తీసుకొచ్చి చేతిని కడుక్కోమని ఇంకా చెంబుతో నీళ్ళైతే ఇస్తాడు. అది చూసిన మహాలక్ష్మి, ఎందుకు పెద్ది, నేను బయటికి వెళ్లి చేయి కడుక్కుంటాను కదా అంటూ లేవబోతుంటే, ఎందుకమ్మా, ఇక్కడే కడుక్కో అంటూ ఇక మహాలక్ష్మిని కూర్చున్న చోటే చేయి కడిగిచ్చి ఇక అలాగే కన్నాతో కూడా చేయి కడిగిచ్చి అక్కడి నుంచి టిఫిన్ ప్లేట్స్ అయితే తీసుకెళ్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే కన్నా వైపు చూస్తూ, రే కన్నా, ఇలా ఉంటే నీతో నేను మాట్లాడను, అర్థమవుతుందిగా అంటూ ఇక కన్నాకి అన్ని విధాలుగా నచ్చచెప్పి తనైతే అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక ఇది ఇలా ఉండగా మాధవ మహాని దింపుతాను అనేలోపు ఇక చక్రి అయితే మాధవని కవర్ చేసి ఎలా అయినా మహాలక్ష్మికి తనతో మాట్లాడేలా చేసుకుంటానని తనని సారీ అడుగుతానని ఇక చక్రి అయితే మాధవని మాయ చేసి ఇంకా తనే మహాలక్ష్మితో వెళ్తానని చెబుతాడు. ఇక మాధవ కూడా చక్రి మాటల్ని కాదనలేక ఇక మహాలక్ష్మిని చక్రినే తీసుకెళ్తాడని చెప్పడంతో, మహా, ఏం అవసరం లేదు పెద్ది, నేను బయట ఆటోలో వెళ్ళిపోతాను అంటూ మహా అయితే గబగబా చెప్పులు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ చక్రి మాత్రం మహా వెంటే పరుగులు తీస్తుంటాడు. అలా ఇద్దరు కొంత దూరం వెళ్ళాక దారిలో కొంతమంది ఆ బజార్లో ఉన్నవాళ్ళు ఇక మహాని చూసి, వచ్చేసావా, నువ్వు వెళ్ళిపోయావనుకున్నామే, నువ్వు మళ్ళీ వచ్చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజానికి వీళ్ళింటికి వీళ్ళ మేనత్త ఒక శాపం పెట్టింది. ఆ ఇంట్లో ఎట్లాంటి ఆడవాళ్ళైనా ఎక్కువ రోజులు ఉండరని, కానీ నువ్వు మళ్ళీ రావడమే విచిత్రంగా ఉంది అంటూ వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ మహాలక్ష్మిని మళ్ళీ బృందావనం గురించి ఆలోచించేలా చేస్తారు. ఇంకా చక్రి అయితే, ఏమండి, మీరు వాళ్ళ మాటలేమీ పట్టించుకోకండి, వాళ్ళు అలాగే మాట్లాడతారు అంటూ ఇక చక్రి నచ్చ చెప్తూ మహాతో మాట్లాడి మహాని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక మహా మాత్రం చక్రిని అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారిగా మహా అలా వెళ్ళిపోవడంతో చక్రి చాలా బాధగా ఆటో వెంటే పరుగులు తీస్తూ, ఏవండి, ఆగండి, నేను చెప్తుంది వినిపించుకుండానే అలా వెళ్ళిపోతున్నారు, ఏంటండి మీరు, ఏవండి, నన్ను క్షమిస్తారా అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మి ఆటో వెంటే పరుగులు తీస్తూ కొంత దూరానికి ఇక ఒక రాయి తగిలి పడిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే ఆటో వెంట పరుగులు తీస్తున్న చక్రిని ఆటో అద్దంలో నుంచి చూస్తుంది. ఇంకా చక్రి అలా పడిపోవడంతో తన మనసు కొంచెం నొచ్చుకున్నా కానీ కోపంతో ఆటోలోంచి కిందకి దిక్కుండా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక చక్రి కాలుకి బలంగా గాయం తగులుతుంది. అది కూడా పట్టించుకోకుండా
మళ్ళీ మహా కోసం ఇక ఆటో వెంటే పరుగులు తీస్తాడు. ఇది ఇలా ఉండగా ఇక మహాలక్ష్మి అయితే సాయంత్రం ఆఫీస్ నుంచి ఇక హాస్టల్ కి బయలుదేరుతుంది. అలా దివ్య మహాలక్ష్మి ఇద్దరు కూడా కలిసి వెళ్తుండగా ఇంకా అక్కడే మహా కోసం ఎదురు చూస్తున్న చక్రి మళ్ళీ మహా వెంటే పడుతూ ఇంకా మహాని సైగలు చేస్తూ పిలుస్తాడు. అదంతా గమనించిన దివ్య ఇక ఎవరో తన వెంట పడుతున్నారని చాలా ఆవేశంగా నేల మీద ఉన్న రాయిని తీసి ఇంకా చక్రి మీదకి విసిరబోతూ ఒక్కసారిగా చక్రిని చూసి రాయిని కింద పడేసి సారీ అండి, మీరనుకోలేదు, సారీ అండి అంటూ ఇక చక్రికి సారీ చెప్పి పక్కన ఉన్న మహాలక్ష్మితో మహా తను మీ రిలేటివే అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక కాలికి బలంగా గాయం తగిలి నడవలేక నడుస్తున్న చక్రిని చూసి కాస్త బాధపడ్డా చక్రి మీద ఉన్న కోపంతో తనైతే చక్రి దగ్గరికి అస్సలు వెళ్ళదు. ఇక పక్కన ఉన్న దివ్య మహా ఏమైంది, తన కాలుకేదో బాగా దెబ్బ తగిలినట్టుంది, బ్లడ్ కూడా వస్తుంది, అది కూడా పట్టించుకోకుండా నీకోసమే వస్తున్నాడు, నాకెందుకో తను నిన్ను ప్రేమిస్తున్నాడేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి దివ్య అలాంటిదేదీ లేదు, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు, సరే అతనితో నేను మాట్లాడి పంపించేస్తానాగు అంటూ ఇక మహా అయితే చక్రి దగ్గరకొచ్చి ఎందుకు పదే పదే నా వెంట పడి ఇలా విసిగిస్తున్నావు, నీకొక్కసారి చెప్తే అర్థం కదా, నేను నిన్ను ఎన్నటికీ క్షమించలేను, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా నీకు నా నుంచి క్షమాపణ అనేది దొరకదు అని అంటుంటే ఏవండి అంటే జన్మ జన్మల్లో మనం ఇలాగే పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకుంటామా, అలాగే మీరు నా మీద కోపాన్ని చూపిస్తారా, ఏంటండి ఇది మరీ టూ మచ్, కనీసం ఒక్క జన్మలో అయినా ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడి మరి పెళ్లి చేసుకుందామండి అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే మహాలక్ష్మి మరింత కోపంగా అసలు మీకు బుద్ధుందా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, మీకొక్కసారి చెప్తే తెలీదా, చూడండి నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, అలాగే మీ మీద ప్రేమతో ఈ తాళి కట్టించుకోలేదు, అప్పుడున్న సిచ్యువేషన్లో ఈ తాళి నా మెడలో వేశారు, అంత మాత్రానికి నేను మీ భార్యనైపోయినట్టు మీరేదో నా భర్త అయినట్టు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చూడండి ఇలా వెంటపడి నలుగురు నా గురించి మీ గురించి నానా రకాలుగా అనుకునే కంటే మీరు నా వెంట పడకుండా ఉంటే మంచిది, మీకు దండం పెడతాను అంటూ ఇక మహా అయితే చక్రి మీద కోపంతో అక్కడి నుంచి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళిపోతుంది. హాస్టల్కి వెళ్ళిన మహాలక్ష్మికి ఇంకా కన్నా అయితే ఫోన్ చేస్తాడు. వదినా మీరు వచ్చేస్తాన్నారు, ఇంకా రాలేదేంటి అంటూ కన్నా అడుగుతూ ఉంటే ఇక మహా అయితే వస్తున్నాను కన్నా, ఇదిగో బయలుదేరుతున్నాను అని అంటుంటే ఇక కన్నా వదినా మీరు రామకండి, నేను మాధవన్నయ్య మిమ్మల్ని తీసుకెళ్తానికి వస్తాం అని చెప్పడంతో రే కన్నా నీకు జ్వరంగా ఉంది కదరా నువ్వెందుకు అని అంటుంటే ఏం కాదులే వదినా, ఈ జ్వరమే మీ వల్లొచ్చింది, మీరే ఇంటికొచ్చినప్పుడు ఇక నాకు జ్వరం ఎందుకుంటుంది, జ్వరం ఉష్ కాకి అంటూ ఇక కన్నా అయితే అమాయకంగా మాట్లాడుతూ కాల్ కట్ చేస్తాడు. ఇక వెంటనే మాధవ రావడంతో అన్నయ్య వదినతో మాట్లాడాను, వదిన్ని మనమే దగ్గరుండి తెస్తామని చెప్పాను, మన కోసం వదిన ఎదురు చూస్తుంటుంది, త్వరగా వెళ్దాం పదన్నయ్య అంటూ ఇక మాధవ అలాగే కన్నా ఇద్దరు కూడా ఇంకా మహా కోసం హాస్టల్కి బయలుదేరుతుంటారు. అనుకోకుండా వాళ్ళకి కేశవ అయితే ఎదురొస్తాడు. కేశవ అన్నా ఏంటి కన్నాను తీసుకుని ఎక్కడికో వెళ్తున్నావు, కన్నాకి ఇంకా జ్వరం తగ్గలేదా అంటూ కేశవ కంగారు పడుతుంటే ఇక మాధవ నవ్వుతూ రేయ్ మేం వెళ్తుంది మహాలక్ష్మిని, మన ఇంటి మహాలక్ష్మిని మళ్ళీ ఇంటికి తీసుకురావడం కోసం అని చెప్పడంతో ఒక్కసారిగా కేశవ షాక్ అయిపోతాడు, అలాగే ఆనందపడిపోతాడు. అన్నా నువ్వు చెప్పేది నిజమా, తను మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుందా అని అంటుంటే పక్కన ఉన్న కన్నా వస్తుందన్నయ్య, అడిగిందెవరు ఈ కన్నా, ఈ కన్నా కోసం మా వదిన ఎక్కడికైనా వచ్చి తీరాల్సిందే, ఇంకాసేపట్లో వదిన్ని తీసుకుని ఇక్కడ గుమ్మం ముందుంటాం, హారతి పల్లెంతో సిద్ధంగా ఉండండి అంటూ ఇక అక్కడి నుంచి కన్నా అలాగే ఇక మాధవ ఆటో ఎక్కి హాస్టల్కైతే బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఇక ఇదంతా దొంగచాటుగా విన్న నారాయణ అయితే ఇక ఆరు బయట డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఒక్కసారిగా కేశవ నారాయణని చూసి హలో ఏంటిదంతా అని అంటుంటే ఏముంది
ఏం లేదు, మ్, మా నా కోడలు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుందంటే నాకు మాత్రం సంతోషం ఉండదా ఏంటి? అందుకే అంటూ ఇక నారాయణ అయితే అమాయకంగా మాట్లాడుతుంటే నారాయణ మాటలకి ఇక కేశవ తను వెళ్ళిపోవడానికి కారణం కూడా నువ్వే కదా, మరి ఎందుకు ఈ డాన్సులు? చూడు, తనొచ్చిన తర్వాత మళ్ళీ చక్రిగాడి దగ్గర పిచ్చి పిచ్చి వాగుడు వాగి వాణ్ణి చెడగొట్టావంటే ఈసారి ఇంటి నుంచి వెళ్లేది తను కాదు, నువ్వు. మామూలుగా వెళ్తావనుకుంటున్నావేమో, పాడి మీద వెళ్తావు అంటూ ఇక కేశవ అయితే నారాయణకి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఒక్కసారిగా నారాయణ, అమ్మో, ఆపడానికి మాధవ కూడా లేడు, విడు అసలే ఆవేశపరడు, కోపంలో ఏదైనా చెయ్యొచ్చు అంటూ అక్కడి నుంచి తప్పించుకుని పక్కకైతే వెళ్ళిపోతాడు. ఇక కేశవ అయితే మహా తిరిగి ఇంటికొచ్చేస్తుందని తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇక కేశవ అనుకోకుండా తనకి శైలు అయితే గుర్తొస్తుంది. ఇంకా శైలు తనని చూడకుండానే తన షాప్ వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటే కేశవ మాత్రం తనని రెప్ప వేయకుండా అలాగే చూస్తుంటాడు. ఇక చోటు అయితే కేశవతో, బ్రదరన్నా, నువ్వు నా పార్ట్నర్ని ప్రేమిస్తున్నావన్నా, నువ్వు అది నీకిష్టం లేకపోయినా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే పార్ట్నర్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నువ్వు చూసే చూపులే అర్థమవుతున్నాయి బ్రదరన్నా అంటూ ఇక చోటు అయితే కేశవని అడగడంతో అవన్నీ గుర్తు చేసుకున్న కేశవ తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో చక్రి కేశవని చూస్తూ లోపలికైతే వస్తాడు. ఇక చక్రిని చూసిన కేశవ కూడా తను ఉలుకు పలుకు లేకుండా ఏదో త్యాసలో ఉన్నట్టుగా అనిపించి కేశవ తనని పట్టించుకోకుండా లోపలికి వెళ్లి ఇక మహాలక్ష్మి గది తలుపులు తెరుస్తాడు. ఇంకా ఆ గదిలో మహాలక్ష్మినే ఉన్నట్టుగా అనిపించి, ఏవండి, మీరు ఇక్కడెందుకుంటారు? మీరిక్కడ ఉండనే ఉండరు, నాకు తెలుసు కదా మీరు హాస్టల్లో ఉంటున్నారని. కానీ ఎన్నిసార్లు ఈ మంచాన్ని ఈ గదిని చూస్తుంటే నాకెందుకో మీరే గుర్తొస్తున్నారు అంటూ ఇక చక్రి అయితే ఆ మంచాన్ని తన చేతులతో తాకుతూ ఇక మంచం మీద అలా కూర్చుని ఉంటాడు. ఏవండి, ఈ గదిలో మహారాణిలో ఉండాల్సిన మీరు అలా ఎవ్వరూ లేని వారిలా హాస్టల్లో ఉండడం ఏంటండి? ఇదంతా నేను చేసిన పొరపాటు వల్లే కదా అంటూ ఇంకా చక్రి బాధపడుతూ అలాగే మంచం మీద పడుకుని తన మొబైల్లో ఏవో సాంగ్స్ వింటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక ఇంటి ముందుకు ఆటో అయితే వస్తుంది. ఒక్కసారిగా కేశవ పరుగు పరుగున ఆటో దగ్గరికి వెళ్లడంతో ఇంకా ఆటోలోంచి లగేజీతో దిగిన మహానైతే చూస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసిన కేశవ, బాగున్నారా అండి అని అడగడంతో, నేను బాగానే ఉన్నాను, మీరు ఈ మధ్యన ఈ బాగున్నారా అనే అడిగే మాట కోసం ఎంత తీసుకుంటున్నారు అని అడగడంతో ఒక్కసారిగా కేశవ ఆశ్చర్యపోతూ, అదేంటండి అలా అడుగుతున్నారు అని అంటూ ఉంటే, మరి ఉదయాన్నే అడిగారు కదా, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు? ఇలా వచ్చిన వాళ్ళకి మీరు పలకరిస్తుంటే ఇక్కడేమైనా మీకు శాలరీ ఇస్తున్నారా అంటూ ఇక మహా అయితే కాసేపు ఇంకా కేశవతో ఆడుకుంటుంది. కేశవ, ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అంటూ ఇక సిగ్గుపడుతూ పక్కకైతే వెళ్ళిపోతాడు. నారాయణ మాత్రం మహా వచ్చిందని సంబరపడిపోతూ, మా అమ్మ తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది, అమ్మలేని ఈ బృందావనం నరకంలా మారిపోయింది అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే, అవునవును, ఈ ఇంట్లో నేను లేకపోతే నరకంలాగా కనిపిస్తుంది, కానీ కొడుకులకి మాత్రం మంచి బుద్ధులు నేర్పించకుండా చెడ్డ విషయాలన్నీ నేర్పించి చెడగొడతారు. మీలాంటి కన్న తండ్రిని ఇంతవరకు నేనెక్కడా చూడలేదు, అందుకేనేమో మిమ్మల్ని బృందావనంలో అడుగు పెట్టకుండా ఇలా ఆరు బయటే కూర్చోపెట్టారు అంటూ ఇక మహా అయితే నారాయణకి డైలాగ్స్ వేస్తుంది. ఇంకా నారాయణ మహా అన్న మాటలకి నోరెత్తకుండా సీల్ రాకాసి అంటూ తల కిందకి దించేసుకుంటాడు. ఇక కేశవ అయితే, రే కన్నా, హారతి కోసం అన్నీ రెడీ చేయమన్నావు కదా, చేశాన్రా, మరి తనకి హారతిద్దామా అంటూ ఇంకా కేశవ అడుగుతుంటే, వదనకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్లాలి అంటూ కన్నా మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి హారతి పళ్ళాన్ని తేవడంతో ఇక మహాలక్ష్మి, రే కన్నా, ఏంట్రా ఇదంతా, నాకు హారతి ఇవ్వడమేంటి? నేనేమన్నా ఇంట్లో కొత్తగా అడుగు పెడుతున్నానా? చూడు, నేనేదో 2 రోజులు ఇంట్లో లేను, అంత మాత్రాన మళ్ళీ నేను ఈ ఇంటికి కొత్తగా వచ్చినట్టేనా? అయినా 2 రోజులు ఇంట్లో లేని వాళ్ళకి ఇలా హారతులిచ్చి తీసుకెళ్తారా అంటూ
ఇక మహా అయితే కేశవికి కన్నాకి మాట్లాడుతూ ఇంకా మాధవ్తో పెద్ది ఇదంతా ఏం వద్దని చెప్పండి పెద్ది అంటూ మహా అయితే ఇంకా మాధవతో చెప్పడంతో మాధవ కూడా కన్నా అదేం వద్దంటుంది కదా తను పక్కన పెట్టేసి అంటూ ఇక మహాని తీసుకుని లోపలికైతే వెళ్తారు. ఇక మహాలక్ష్మి అయితే నా రూమ్ ఎలా ఉంది అని అడగడంతో ఇంకా మాధవ కేశవ్ వైపు చూస్తుంటే అన్నా తను వస్తుందన్న ఆనందంలో నేను గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూశాను. తన రూమ్ని క్లీన్ చేయాలన్నా ఆలోచనే రాలేదు. నేను ఒక్క పావుగంట నాకు టైం ఇస్తే రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను అంటూ ఇక కేశవ మాట్లాడుతుంటే కేశవ మాటలకి మహాలక్ష్మి నవ్వుతూ ఏం పర్వాలేదు నా రూమ్ని నేనే క్లీన్ చేసుకుంటాను అంటూ తను రూమ్లోకి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా కేశవకి ఆ గదిలోకి చక్రి వెళ్లిన సంగతి గుర్తుకొచ్చి అన్నా ఆ రూమ్లో చక్రి అన్న ఉన్నాడన్నా అని చెప్పడంతో ఇక మాధవైతే అమ్మా మహా లోపల చక్రి ఉన్నాడు, నేను వెళ్ళి వాణ్ణి బయటికి పిలుచుకొస్తాను అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కన్నా ఏంటి వదిన గదిలోనే అడుగు పెడతాడా, ఇక ఈ ఇంట్లో చక్రి అన్నయ్యకి స్థానం లేదన్న సంగతి గట్టిగా చెప్పాలి అంటూ ఇక కన్నా ముందుకెళ్ళబోతుంటే మహాలక్ష్మి రే కన్నా ఆగరా, ఏంటి పెద్ద పుడింగిలాగా వెళ్ళిపోతున్నావు, ఉండు చక్రితో నేను మాట్లాడతాను అంటూ ఇక మహా అయితే గదిలో అడుగు పెడుతుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి కాలు మీద కాలేసుకుని మంచం మీద దర్జాగా పడుకుని సాంగ్స్ వింటున్న చక్రిని చూసి ఇక మహా షాక్ అయిపోతూ ఏంటి నేనింట్లో లేకపోవడం మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది, నేను ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతానా అని ఎదురు చూసినట్టుగా అనిపిస్తుంది అంటూ ఇక మహా మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి ఇదేంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అంటూ తల పక్కకి తిప్పి చూస్తాడు. ఇక ఎదురుగా ఉన్న మహాలక్ష్మిని చూసి ఏవండి మీరు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారా, లేకపోతే ఉదయం వచ్చినట్టు కన్నాని చూసి వెళ్తానికి వచ్చారా అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే ఇక మహా నన్ను ఉండమంటారా లేకపోతే వెళ్ళిపోమంటారా అని అడగడంతో అదేం ప్రశ్న అండి అలా అడుగుతున్నారు, మీరిక్కడ ఉండాలనే కదా నేను కోరుకుంది అని అంటుంటే మరి నేను ఇక్కడ ఉండాలంటే మీరు ఆ బెడ్ దిగాలి కదా అంటూ ఇక మహా అయితే చక్రితో సరదాగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా చక్రి మహా తన మీద చూపించే కోపమంతా పక్కన పెట్టి సరదాగా మాట్లాడడం తనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక చక్రి అయితే ఓకే మేడం ఓకే, ఈ గదికి మీరు యువరాణి, ఈ బృందావనానికి నేను ఏం లేదులే చెప్పినా సరే ఎవరు పట్టించుకోరు అంటూ చక్రి అయితే తన గురించి తానే చెప్పుకోకుండా బయటకైతే వచ్చేస్తాడు. ఇక కన్నా అయితే మహాలక్ష్మి బ్యాగ్ ని తీసుకుని లోపలికి వెళ్తుంటే ఇక అది గమనించిన చక్రి అంటే నన్ను తను క్షమించేసిందనమాట, ఈ ఇంట్లో తిరిగి అడుగు పెట్టను అని చెప్పిన మహాలక్ష్మి గారు మళ్ళీ ఇంటికొచ్చారంటే అది నా మీద తనకున్న ప్రేమే అయ్యుంటుంది అంటూ ఇక చక్రి ఆలోచిస్తుండగా ఇంతలో కేశవ రేయ్ మరి ఎక్కువగా కలలు కనకు, తర్వాత తీగ తెగి కింద పడితే నడ్డి విరుగుతుంది, చూడు తను నీ కోసం రాలేదు, కేవలం కన్నా బాధపడతాడన్న ఉద్దేశంతోనే ఇక్కడికొచ్చింది, చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇంతకు ముందులాగా తన దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే ఈసారి తను ఇంట్లో నుంచి వెళ్తే ఇక జీవితంలో ఈ గడపలో అడుగు పెట్టదు గుర్తుపెట్టుకో అంటూ ఇంకా కేశవ అయితే చక్రికి చెప్పడంతో చక్రి రేయ్ అందరికీ నేనే లోకువ, అయినా నన్ను ఇంత అమాయకుని చేసి ఎలా ఆడుకోవాలనిపిస్తుందిరా అంటూ ఇక చక్రి అయితే కేశవని అడుగుతూ ఉంటే కేశవ రేయ్ నువ్వు అమాయకుడు అని చెప్తే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలరా, చాలే ఇది నీకు జోక్గా అనిపించినా నాకు మాత్రం వినడానికి కాస్త కష్టంగా ఉంది అంటూ కేశవ అయితే ఇంకా చక్రి భుజం మీద తట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చక్రి మాధవ్ దగ్గరకొచ్చి అన్నయ్య తను నిజంగానే ఇక్కడే ఉండిపోతుందా లేకపోతే కన్నాగడికి జ్వరం తగ్గాక మళ్ళీ వెళ్ళిపోతుందా అంటూ ఇక చక్రి అయితే మాధవ్ని అడుగుతుంటే మాధవ చూడు చక్రి ఇంతవరకు ఏం జరిగినా సరే అది అంతగా పట్టించుకోలేదు,
కానీ ఈసారి మాత్రం మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను. తన విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నేను మాత్రం అస్సలు క్షమించను అంటూ ఇక మాధవ అయితే చక్రితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చక్రి తలగొక్కుంటూ అసలు అందరికీ నేనే చులకనగా దొరికానా అంటూ తన మనసులో అనుకుంటాడు. ఇక ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి బృందావనం ఇంటికి కోడలిగా అదే ఇంట్లో ఉండిపోతుందా, లేక తిరిగి చక్రి జీవితం నుంచి వెళ్ళిపోతుందా? ఇక చక్రి మహా మనసులో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాడా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్